హాయ్ అందరికీ. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజైతే మొదటి రోజు. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా అవతారంలో ఉంటారు. సో, నేను పొద్దున్నే లేసి పూజ చేసుకుందాం అనుకున్నానండి. కానీ నిన్న నేను అమావాస్య అని కాటేరమ్మ గుడికి వెళ్ళాననమాట. అక్కడ నాకు వచ్చేసరికి రాత్రి 12 అయ్యింది. నేను ఇంటికి చేరుకునేసరికి. సో, నాకు ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ ఉంటది. సో, అందుకని లేట్ అయిపోయింది. 6కి లేసాను నేను. 6కి లేసి చేసుకుందామని చెప్పి ఈరోజు ఏం ప్రసాదం చేయలేదు. నేను ఓన్లీ టెంకాయి, అరటిపండ్లు మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను. ఇంకా పూజ చేసుకొని ఫాస్ట్‌గా ముగ్గేసి రెడీ అయిపోయి పూజ చేసుకుందామని చెప్పి ముగ్గేశాను. మాకు 12 ఎందుకు అయిపోయిందంటే చాలా దూరం ఉంటుందండి. మాకు 25 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నేను కాటేరమ్మ గుడిది గూడా వ్లాగ్ అప్‌లోడ్ చేస్తాను. ఇంకోటేందంటే అక్కడ చాలా ఫేమస్ అనమాట. ఏమైనా కోరికలు కోరుకొని అమావాస్య రోజు గానీ, పున్నమి రోజు గానీ 9 వారాలు తిరిగితే చాలా మంచిదని చెప్తారు. సో, అది నేను మీకు ఫుల్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఇంక నేను ముగ్గేసుకొని ఫాస్ట్‌గా వెళ్ళి రెడీ అయిపోయాననమాట. సో, ఇక్కడ రెడీ అయిపోయి నేను ఈ చీర కట్టుకున్నాను. నా దగ్గర వైట్ కలర్ శారీ లేదు. సో, ఇంకా ఆ చీరకి ఈ బ్యాంగిల్స్ ఏసుకున్నాననమాట. ఇవి కొంచెం నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. అవే కాంబినేషన్‌తో తీసుకున్నాను. నేను ముందు ప్లాన్ చేసుకొని అవుట్‌ఫిట్స్ ఏమి రెడీ చేసుకోలేదండి. సో, అవి ఉన్నవి మాత్రమే వేసుకొని 7కంతా రెడీ అయిపోయి తొందరగా పూజ చేసుకుందామని ముందు రోజు అమావాస్య రోజు చేసిన పూలు అంతా తీసి క్లీన్ చేసుకున్నాను. అంతా దేవుడి అదంతా ముందు రోజు అంతా పటాలకంతా పూజగా ముందే బొట్లు అంతా పెట్టుకున్నాననమాట. నేనైతే కలశం పెట్టుకొని అఖండ దీపం పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈరోజు. సో, అందుకు అంతా క్లీన్ చేసుకొని సిద్ధం చేసుకున్నాను పూజ గది అంతా. ముందు రోజు ఉన్న పూలు అన్నీ తీసేసి. ఇక్కడైతే నేను కలశం పెట్టడానికి పీఠం అంతా రెడీ చేసుకుంటున్నాను. పసుపంతా రాసి దాని తర్వాత ముగ్గు వేసుకున్నాననమాట. నాకంత ఎక్కువ ముగ్గు రాదు. సో, నాకు వచ్చిన చిన్న చిన్న డిజైన్స్‌తోనే అమ్మవారితో నాకు ఏమంటే డెకరేషన్స్ కంటే కూడా భక్తిగా చేసుకుంటే మేలని చెప్పి నాకొచ్చిన చిన్న ముగ్గు.
హ్యాపీగా రెస్పాండ్